3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్స్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడబోతోంది. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం కల్పించింది కేంద్రం. మోదీ సర్కారు నియమించిన నూతన గవర్నర్స్ నియామకం ఫైళ్లపై మరి కాసేపటి క్రితమే ఇటు సంతకం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 3 కొత్త గవర్నర్స్ ను ఇటు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? 3 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. అంటే హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ నియమకయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటనతో కూడిన సంతకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గుప్తాకు సంబంధించి నియామకానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చాయి. మొత్తం ఇటు హర్యానా గవర్నర్ ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పదవీ కాలం కూడా ముగిపోతున్న ఆయన స్థానంలో హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ నియామకం అనేది జరిగింది. ఇటు గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత ఎప్పటితో టీడీపీలో ఉంటూ కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన అశోక్ గజపతిరాజుకు ఈసారి గోవా గవర్నర్ గా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియమించారు. ఇక అశోక్ గజపతిరాజు విషయానికి వస్తే టీడీపీకి సంబంధించి మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉంటూ టీడీపీ పార్టీ అభివృద్ధి కానీ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎంతో కీలకంగా పనిచేశారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన పార్టీ అభివృద్ధి గెలుపు వరకు బాగా పనిచేశారు. ఆయనకి టికెట్ ఇబ్బంది ఫర్దర్ గా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపిన నేపథ్యంలో ఇటు గవర్నర్ గా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. రాష్ట్రాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన 3 గవర్నర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటు హర్యానా గవర్నర్ గా ముందు చెప్పినట్టుగా ఆసిమ్ కుమార్ ఘోష్, ఇక్కడ ప్రెసిడెంట్ బండారు దత్తాత్రేయ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆయన మరొక వారం రోజుల్లోనే పదవి విరమణ దానికి సంబంధించి రాజీనామా చేయనున్నారు. ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఆసిమ్ కుమార్ ఘోష్ నియామకం కానున్నారు. ఇక ప్రెసిడెంట్ గోవా గవర్నర్ గా పోస్పాటి అశోక్ గజపతిరాజు నియామకమయ్యారు. ఇటు లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా 3 రాష్ట్రాలకు 3 నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్స్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈ ఫామ్ మీద సంతకం చేస్తారు. అయితే ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ కాబోతోంది. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం కల్పించింది కేంద్రం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇటు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సుదీర్ఘ రాజకీయ అనుభవానికి దక్కిన అరుదైన గౌరవం కింద భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒక మచ్చలేని నాయకుడిగా అశోక్ గజపతిరాజు కొనసాగుతున్నారు. విజయనగర గజపతిరాజుల వంశానికి చెందిన వంశీకుడైన అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్ గా నియమితుడు కావటం అనేది నిజంగా ఎంటైర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులని కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఇటు తెలంగాణ ప్రజలు కూడా సంతోషించే అంశం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ఒక మచ్చ అనేది ఉంటుంది, ఒక అవినీతి ఆరోపణ అనేది ఉంటుంది. కానీ విజయనగర రాజు అయిన అశోక్ గజపతిరాజుకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఇన్నేళ్ల పాటు రాజకీయం చేయడం అనేది నిజంగా ఆశ్చర్యం. ఆయన రాజకీయ ఒక్కసారి ఓటమి పాలయ్యారు, అది కూడా 2019 ఎన్నికల్లో. అదే తప్ప 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఓటమంటూ లేదు. ఆయన హిస్టరీ ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత అంతటి సీనియర్ నాయకుడు ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లో అంటే అది అశోక్ గజపతిరాజు మాత్రమే. సో అందువల్ల రీసెంట్ గా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించి గెలిపించారు. ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సిఫార్సు చేసినట్టున్నారు. బహుశా ఆయనకి ఏదో ఒక స్థానం, మంచి స్థానం ఇచ్చి గౌరవించాలన్న ఆలోచన నేపథ్యంలో అటు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి ఇమ్మీడియట్ గా ఆయనకి గోవా గవర్నర్ గా
ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కట్టబెట్టారు. ఆయన పొలిటికల్ హిస్టరీ మనం ఒకసారి చూస్తే 1978లో జనతా పార్టీ తరఫున తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1983 83, 1985, 1989, 1994, 1999, 2009లో తెలుగుదేశం పార్టీ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు, గెలుపొందారు కూడా. 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయనగరం నుంచి. ఒకసారి అదే విజయనగరం ఎంపీగా గెలిచారు. 2014, 2019 మధ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో అయితే దాదాపు రాష్ట్ర అసెంబ్లీలో 25 సంవత్సరాల పాటు మెంబర్ గా ఉన్న ఆయన 13 సంవత్సరాల పాటు ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పర్టికులర్ గా చంద్రబాబు గవర్నమెంట్ లో కావచ్చు, అటు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో కావచ్చు, అందరి దగ్గర కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక ప్రణాళిక, రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. కేంద్ర స్థాయిలో విమానయాన శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 విజయనగరం లోక్సభ స్థానం నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన 5 ఏళ్లలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎలాంటి వివాదాలు లేకుండా 5 ఏళ్ల పాటు విమానయాన శాఖ మంత్రిగా అద్భుతంగా ఆయన పరిపాలించారు. ఒక దశలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేంద్ర మంత్రిగా ప్రయాణం చేయాల్సి వస్తే దట్టు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా తన టికెట్ తానే కొనుక్కుని వెళ్లిన పరిస్థితులు ఉండేవి. భోగాపురం ఎయిర్పోర్ట్ను తీసుకురావడంలో కావచ్చు, విజయవాడ ఎయిర్పోర్ట్ను ఆధునీకరించడం కావచ్చు, ఇలాంటి అనేక రాష్ట్రానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో మరికొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఆయన నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత కూటమి విడిపోవటం 2019లో, ఆ తర్వాత ఆయన ఓటమి పాలవటం, దానివల్ల సక్సెస్ కాలేదు. ఆయన 1950 దాదాపు ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయన ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది. ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి పూసపాటి విజయ గజపతిరాజు, తల్లి కుసుమ్ మాదగావ్కర్ తో తండ్రి విజయనగర గజపతిరాజు తో ఆయన వారసుడిగా అశోక్ గజపతిరాజు, ఆయన సోదరుడు ఆనంద్ గజపతిరాజు ఉన్నారు. ప్రస్తుతం సింహాచల టెంపుల్లో కూడా ప్రథమ పూజలు వీళ్ళే చేస్తుంటారు. ఎందుకంటే ఆ సింహాచల టెంపుల్ కి ఆయన ప్రథమ ట్రస్టీగా కూడా ఈ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ఉంటుంది. సో ప్రస్తుతం విజయనగరంలోనే ఆయన ఎంటైర్ విజయనగర వారసత్వంగా వచ్చిన తన కోట మొత్తాన్ని కూడా ట్రస్ట్ కి ఇచ్చేసి ఆయన ఒక చిన్న ఇంట్లో, ఆ కోట పక్కనే ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటి ఒక ఇంట్లో మాత్రమే, పురాతనమైన ఇంట్లో మాత్రమే ఉంటారు. ఏమాత్రం లగ్జరీ లైఫ్ కూడా దూరంగా ఉంటారు. ఎప్పటికీ నానో కారులో తిరుగుతుంటారు. అది నిజంగా ఆయన హిస్టరీ. అంత పెద్ద చరిత్ర కలిగిన విజయనగర గజపతి రాజుల వారసుడైన ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి, కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి ప్రజలకు దానం చేసిన వ్యక్తి ఈ రోజుకు ఒక చిన్న నానో కారులో తిరుగుతుంటాడు. చాలా సింపుల్ లైఫ్. ఎక్కడికైనా సరే ఆర్టీసీ బస్సులోనూ, అవసరమైతే ట్రైన్ లో కూడా వెళ్ళిపోతూ జర్నీ చేస్తూ ఉంటారు. మాన్సాస్ ట్రస్ట్ అనేది ఆయన ఒక దత్తపుత్రిక. ఒక విధంగా చెప్పాలంటే అశోక్ గజపతిరాజు మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటే మాన్సాస్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి తన వారసత్వంగా వచ్చిన భూముల్ని, విజయనగర కోటని మొత్తాన్ని కూడా మాన్సాస్ ట్రస్ట్ కింద ఇచ్చేసి దానిలో అనేక విద్యా సంస్థలను నడుపుతూ ఉన్నారు. ఫీజులు లేకుండా తక్కువ ఫీజులతో పిల్లలందరికీ కూడా మెరుగైన విద్యని ఆయన అందిస్తూ ఉన్నారు. సింహాచల టెంపుల్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా, అనువంశిక ధర్మకర్తగా కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. మధ్యలో అనేక రకాల ఇబ్బందులు కూడా పడ్డారు. 2019లో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గాను, సింహాచల ట్రస్ట్ చైర్మన్ గా, అనువంశిక ధర్మకర్తగా ఆయన్ని తప్పించి ఆయన సోదరుడైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టి విజయసాయి రెడ్డి కొంత రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ 2021లో హైకోర్టు తీర్పు ద్వారా మళ్లీ తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గాను, సింహాచల బోర్డు ట్రస్ట్ చైర్మన్ గాను, అనువంశిక ధర్మకర్త గాను తిరిగి విజయం అనేది సాధించారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దూరంగా లేరు. పార్టీలో కొనసాగుతున్నారు. కాకపోతే ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు. సో పోటీ చేయకపోయినప్పటికీ తన కుమార్తెని వారసత్వంగా కొనసాగిస్తూనే ఆయన సైలెంట్ గా ఉండి బ్యాక్ ఎండ్ లో పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. 1951 జూన్ 26న చెన్నైలో ఆయన జన్మించారు. సో ప్రస్తుతం ఆయన గోవాకి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సర్తార్ అయితే అశోక్, ఈ నియామకంతో ఇటు టీడీపీకి ప్రాధాన్యత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చా? ఖచ్చితంగా కూటమి ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు నాయుడు చేసిన సిఫార్సు కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు. ఎందుకంటే ఒక మచ్చలేని నాయకుడైన అశోక్ గజపతి లాంటి వారికి
ఏ రాజ్యసభ స్థానమో ఇచ్చి పంపించవచ్చు, లేదా ఎమ్మెల్సీ లాంటిది ఇవ్వచ్చు. కానీ ఆయనకున్న అనుభవానికి, ఆయన చేసే రాజకీయానికి, ఆ మచ్చలేని వ్యక్తిత్వానికి ఆ పదవులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోవు. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థానం, అంటే ఇప్పటివరకు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అంటే ఆయన చేయని పదవి అంటూ లేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ మిగిలింది గవర్నర్ పోస్ట్ మాత్రమే. సో అందువల్ల ఆయన ఖచ్చితంగా గవర్నర్ పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు కూటమిలో భాగం, ఇప్పుడు కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ తో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఆయన గవర్నర్ గా సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి పంపడం, రాష్ట్రపతి దాన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో ఇదంతా ఖచ్చితంగా టీడీపీ ఆయన చేసిన సేవలకు, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీకి చేసిన సేవలు కావచ్చు, ప్రజలకు చేసిన సేవలు కావచ్చు, విజయనగర ప్రజలకు చేసిన సేవ కావచ్చు, వీటన్నిటిని గుర్తించి ఆయనకి గవర్నర్ పదవి అనేది ప్రస్తుతం కట్టబెట్టింది. ప్రస్తుతం దీనికి టీడీపీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికీ కేంద్రంలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు టీడీపీకి సంబంధించి. ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, 2 రామ్మోహన్ నాయుడు. వీళ్ళిద్దరూ కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు అదే టీడీపీకి సంబంధించిన అశోక్ గజపతి రాజుని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపడం వెనక అది చంద్రబాబు నాయుడు సిఫార్సుతో ఇదంతా జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. అశోక్, ఇప్పుడు చూస్తుంటే ఆయనకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా ఆయనకు ఈ పొజిషన్ ఇచ్చారనుకోవాలా, లేకపోతే కూటమి అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం యొక్క సిఫార్సు మేరకు, చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు ఆయనకు ఈ పొజిషన్ ఇచ్చారు అనుకోవాలా? అసలు ఎలా చూడాలంటారు అశోక్? ఖచ్చితంగా ఆయన మోడీ ప్రభుత్వంతో, అంటే నరేంద్ర మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, బీజేపీ నేతలతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అశోక్ గజపతి రాజు అజాత శత్రువు కింద భావించాల్సి ఉంటుంది. ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా, అపోజిషన్ పార్టీనైనా కూడా గౌరవంగా మాట్లాడే సంస్కారం అశోక్ గజపతి రాజుకు ఉంటుంది. అందువల్ల కేంద్ర మంత్రిగా 5 ఏళ్ల పాటు విమానయాన శాఖ మంత్రిగా 2014 నుంచి 2019 కాలంలో పనిచేసిన అశోక్ గజపతి రాజు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదనే కారణంతో అప్పుడు టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. అంటే బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చేసిన సమయంలో విమానయాన శాఖ మంత్రిగా ఫుల్ ప్లేటెడ్ కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు వెంటనే రిజైన్ చేసేశారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించకుండా గౌరవిస్తూ రిజైన్ చేశారు. సో అదే క్రమంలో అప్పుడు సుజనా చౌదరి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగారు. అప్పుడు ఈ ఉన్న 5 ఏళ్ల కాలంలో, అంటే రిజైన్ చేసే వరకు ఉన్న పీరియడ్ మొత్తంలో బీజేపీ నాయకులతో సత్సంబంధాలు చేశారు. ఎందుకంటే విమానయాన శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా 5 ఏళ్ల పాటు పాలించిన కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజు రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పర్టికులర్ గా దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా ఆయన ఆధునీకరించడం కావచ్చు, అలాగే ఏదైతే డీజీసీఏ రూల్స్ ని మార్చడం కావచ్చు. అప్పటి వరకు ఎవరైనా ఎయిర్లైన్ స్టార్ట్ చేయాలంటే డీజీసీఏకు లంచాలు ఇవ్వాల్సిందే, పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చాయి. గతంలో రతన్ టాటా లాంటి వాళ్ళు కూడా తాను ఎయిర్లైన్ స్టార్ట్ చేయాలంటే భయపడాల్సి వస్తుంది డీజీసీఏ దెబ్బకి అంటూ ఆరోపణలు కూడా చేశారు. కానీ అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. డీజీసీఏని ప్రక్షాళన చేశారు. ఒకప్పుడు డీజీసీఏ మీద ఉన్న మచ్చని ఆయన తుడిచేసే ప్రయత్నాన్ని చేశారు. ఆ విమాన ప్రయాణాన్ని మరింత ప్రయాణికులకు చేరువయ్యేలా అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. పర్టికులర్ గా కొన్ని రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు కేటాయించడం, ఆ ఎయిర్పోర్ట్లని అద్భుతంగా నిర్మించడం కావచ్చు, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కావచ్చు, ఇలా అద్భుతంగా నిరంతరం పనిచేసిన నేపథ్యంలో నరేంద్ర మోడీకి అండ్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడుగాను, అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తిగా కూడా ఆయన బీజేపీ నాయకులతో సంబంధాలు అనేవి మెరుగుపరుచుకున్నారు. అనివార్య కారణాలతో అప్పట్లో పొత్తులోంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఏనాడు బీజేపీ నేతలు ఒక్క మాట కూడా అనలేదు ఆయన. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలందరికీ కూడా అశోక్ గజపతి రాజు అంటే చాలా గౌరవం ఉంది. అందువల్ల ఆయన ఇప్పుడు పొత్తులో ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగుతుంది. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. కేంద్రంలో టీడీపీకి సంబంధించిన 2 మంత్రులు కేంద్ర మంత్రులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అట్లాగే రాష్ట్ర కేబినెట్ లో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 2 రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. సో పొత్తు కొనసాగుతుంది జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ నేపథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండాదండగా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారు. మొన్న ప్రభుత్వంలో మళ్ళీ 3వ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కూడా ఏపీలో టీడీపీకి వచ్చిన ఎంపీ సీట్లు అనేవి అత్యంత కీలకమయ్యాయి. అందువల్ల ఆ పొత్తులో భాగంగానే చంద్రబాబు నాయుడు మద్దతు పలికిన నేపథ్యంలోనే కేంద్రంలో 3వ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడింది. అందువల్ల చంద్రబాబుకి ఇప్పుడు కేంద్రంలో చాలా మంచి వెయిట్ ఉంది. గతంలో 29 సార్లు, అంటే 2014, 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న సందర్భంలో ప్రత్యేక హోదా కోసం కావచ్చు, రాష్ట్రంలో నిధులు కావచ్చు, అమరావతికి, పోలవరానికి నిధులు తీసుకురావడం కోసం ఢిల్లీకి
29 సార్లు వెళ్ళారు. కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ కూడా దొరకని సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని విమర్శలను కూడా ఆయన ఫేస్ చేశారు. ఆ పొత్తులో ఉండి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని. సో ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయటం, ఆ తర్వాత బీజేపీకి టీడీపీకి మధ్య కొంత వివాదం చెలరేయటం, ఇవన్నీ కూడా ఆ తర్వాత తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆనాడు అశోక్ గజపతి రాజు అనేది పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అందువల్ల సో అశోక్ గజపతి రాజుకి మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమిలో కొనసాగుతున్న టీడీపీ ఇప్పుడు అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తికి గవర్నర్ పదవి కావాలి అని చేసిన ఒక రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ గా ఆ పదవి అనేది అప్పగించడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.